హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ చేతి ముద్ద. ఈరోజు మన ఛానల్లో ఆకుకూరలు అంటే నార్మల్గా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు కదా. అలా కాకుండా నేను చెప్పినట్టు ఇలా ఒకసారి ఎగ్ మెంతికూర ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని కూడా అడుగుతారు. సో మనం ఈ రెసిపీ చూద్దాం రండి. ముందుగా 5 గుడ్లను తీసుకొని ఇలా గుడ్లు మునిగే వరకు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాయిల్ చేసుకోండి. గుడ్లు మనకి పైన ఇట్లా పగుళ్ళు వస్తే మనకి గుడ్డు మంచిగా ఉడికినట్టు తెలుస్తుంది. ఇప్పుడు 4 పచ్చిమిరకాయలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా పొడుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం ఇలా టమాటాలు మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఇలా చూపిస్తున్నట్టు మిక్సీలో వేసుకుంటే మెత్తని పేస్ట్లా ఉంటుంది కాబట్టి టమాటా ముక్కలు పక్కన పెట్టకుండా టమాటా ముక్కలు కూడా మంచిగా తినేసి స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా ప్యాన్లో యాడ్ చేయండి. యాడ్ చేశాక లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చిని మంచిగా కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను కరివేపాకు క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. మీరు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. సాల్ట్ని కూడా యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ పాటు మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ముందుగానే మెంతికూరని బాగా శుభ్రం పెట్టుకున్న మెంతికూరని ఈ ప్యాన్లో యాడ్ చేయండి. యాడ్ చేశాక ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా తిప్పుతూ కలపండి. ఇలా తిప్పుతూ కలుపుతుంటే మనకి ఆల్రెడీ మెంతికూరలో కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది కాబట్టి సపరేట్గా వాటర్ ఏం యాడ్ చేయకుండానే మనకి మెంతికూర అనేది ఇలా బాగా దగ్గరగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయ్యాక దీనిపైన లిడ్ పెట్టి ఇలా లో ఫ్లేమ్లోనే కొంచెంసేపు ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు మనం ఉడకపెట్టిన గుడ్లని పీల్ తీసుకొని పక్కన పెట్టుకొని ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది బాగా వెళ్ళి తినేటప్పుడు మనకి రుచిగా ఉంటుంది. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1/2 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి అందులో మనం ఇందాక సన్నగా ఘాట్లు పెట్టుకున్న గుడ్లను కూడా యాడ్ చేయండి. యాడ్ చేశాక సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా దగ్గరగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఎగ్స్కి ఉప్పు కారం అనేది బాగా పట్టి మనకి తినేటప్పుడు రుచిగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఈలోపు ఇందాక మనం మెంతికూరని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మెంతికూరని మరి ఒకసారి కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేయండి. పసుపు కారాన్ని కూడా యాడ్ చేశాక 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసి కారం ఉప్పు ధనియాల పొడి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మొత్తం తిప్పుతూ కలుపుతూ మిక్స్ చేయండి. తర్వాత మిక్స్ చేశాక మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేశాక ఎగ్స్ని కూడా బాగా కలుపుతూ ఇలా మెంతికూర ఎగ్స్ అనేది మంచిగా కలిసేలాగా కలపండి. కలిపాక మూతని పెట్టి ఒక 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత మూత తీసి మరొకసారి మిక్స్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేయండి. సర్వింగ్ చేశాక దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయండి. చూసారుగా ఎంతో ఈజీగా మనకి గుడ్డు మెంతికూర అనేది తయారైపోయింది. ఇలా చేసి పెడితే మనకి ఆ కూరలో ఉండే కాల్షియం అనేది కూడా మనకి ఒంటికి అనేది చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేసి ఇంట్లో పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ అమ్మ చేతి ముద్దని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.